శంకర్లు భక్తికి డెఫినేషన్ ఇచ్చారు. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. నిన్న 2 పాయింట్స్ చెప్పాను. జగత్తునందు కేవల నామరూపములు మాత్రమే కాకుండా నామరూపములన్నిటి యందు ఒకే పరమాత్మను దర్శించగలుగుట అంటే మెటీరియలిస్టిక్ అవుట్లుక్, భౌతిక దృష్టి కాకుండా గాడ్ కాన్షియస్నెస్, ఈశ్వరీయ దృష్టిని కలిగి ఉండుట, అది భక్తి. మీకు మరి అద్వైత వేదాంతం అంటే అదే కదా. ఇక తన లోపల అంతర్యామిని దర్శించగలుగుట, తన లోపల ఈశ్వరుణ్ణి అంతర్యామిగా దర్శించుట. చక్షుషశ్చక్షు, చూపు గలదు, చూపు వెనుక ఉన్న శక్తి అది పరమాత్మయే. తన లోపల పరమాత్మను దర్శించుట. ఏ రూపంగా ఉన్నాడు అంటే నేను అనే అనుభవానికి మూలమునందు పరమాత్మ గలడు, చూపుకు మూలమునందు, వినికిడికి మూలమునందు, సంకల్పమునకు మూలమునందు, ప్రాణశక్తి యొక్క వివిధ వ్యాపారములు, నడుచుట, పలుకుట, పట్టుకునుట ఇత్యాది వ్యాపారములన్నింటి మూలమునందు పరమాత్మ గలడు, అంతర్యామియే ఉన్నాడు అని దర్శించుట, అది భక్తి. అంటే వేదాంతంలో ఉండే భక్తి అది. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే నేను ఆ విధంగా అంతర్యామిగా పరమాత్మను తెలుసుకున్నాను అంటున్నాడు. ఆవిరాసీద్ బ్రహ్మ దేహే, దేహమునందు ఆ పరమాత్మను నేను ఆవిష్కరించుకున్నాను అంటాడు. దేహమునందు పరమాత్మను ఆవిష్కరించుకోవడము అది దానికి కొన్ని ఆటంకములు ఉంటాయి. వాటిని మీరు దాటి ఆ పరమాత్మను చేరుకోవాలి. 7 కొండలు అంటే అర్థం అదే. 7 కొండలు అంటే 7 ఆంతరమునందు 7 భూమికలు, 7 స్టేజెస్ని మీరు దాటుకుని లోపల పరమాత్మను మీరు చేరుకోవాలి. అది 7 కొండలు. 3 కొండలు కూడా అనొచ్చు. త్రికూట పర్వతము అని సుందరకాండలోనూ అక్కడ త్రికూట పర్వతం అని వస్తుంది. అంటే ఒక పర్వతము గలదు, దానికి 3 శిఖరములు గలవు. కూట అంటే శిఖరము. హనుమంతుడు త్రికూట పర్వతమును చేరుకుంటాడు. చేరుకుని దానిని అధిగమించి అంటే దానిని దాటివేసి సీతాదేవిని దర్శిస్తాడు. అది కూడా హైలీ సింబాలిక్. ఈ 3 ఉంటుంది కదా. శివుడు త్రిశూలాన్ని పట్టుకుంటాడు. అంటే త్రిశూలం ఆయన చేతిలో, ఆయన అధీనంలో ఉంటుంది. ఏమిటి ఆ త్రిశూలము? వైనాట్ బల్లెం ఉంది కదా, బల్లెం పట్టుకోవచ్చు కదా. 3 ఎందుకు? ట్రైడెంట్ ఎందుకు? బల్లెము స్పియర్ పట్టుకోవచ్చు కదా. అంటే స్పియర్ పట్టుకునే చోట అది పట్టుకుంటారు. యుద్ధంలో బల్లెము శ్రేష్టము త్రిశూలం కంటే. యుద్ధం చేసేప్పుడు బల్లెం సుఖమా త్రిశూలం సుఖమా? బల్లెమే సుఖం. కానీ ఇక్కడ పాయింట్ యుద్ధం కాదు, ఆంతరమైన యుద్ధము. 3 గుణములు గలవు. ఈ 3 గుణములను వశము చేసుకున్నవాడు శివుడు. ఆ 3 గుణములకు బందీ అయిపోయినవాడు జీవుడు. అదే అక్కడ 3 అన్నదానికి అర్థం అదే. ఈ త్రిశూలం అనేది నేను ఇలాంటివి చెప్తూ ఉంటాను, మంచి మంచి విషయాలు మీరు తెలుసుకునేందుకు అవకాశము. హెర్క్యులస్ అనే ఒక గ్రీక్ దేవత గలడు. ఎలా అయితే మనకు హనుమంతుడు ఉన్నాడో వాళ్ళకి హెర్క్యులస్ అలాంటి దేవత. హనుమంతుడు లేకపోతే అసలు హిందూ సాహిత్యం లేదు కదా. హనుమంతుడు అంటే దట్ మ్యాచో ఫిగర్, అంటే శక్తి, పరాక్రమము, శత్రు వినాశము, వీటన్నిటికీ కూడా ప్రతినిధిగా మనం హనుమంతుడిని పెట్టుకున్నాం. హనుమంతుడు లేకపోతే సూపర్ మ్యాన్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. అమెరికా వాళ్ళు సూపర్ మ్యాన్ అని పెట్టుకున్నారు. ఓకే, ఏది బాగుంది చెప్పండి? సూపర్ మ్యాన్ బాగుందా, హనుమంతుడు బాగుందా? హనుమంతుడే బాగుంది, సూపర్ మ్యాన్ బాగులేదు. ఏదో పిల్లలు సూపర్ మ్యాన్ అని చూసి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు, సూపర్ మ్యాన్తో అడ్జస్ట్ చేసుకుంటారు. కొంతమంది సూపర్ మ్యాన్ పెట్టారు, కొంతమంది స్పైడర్ మ్యాన్ అని పెట్టారు, కొంతమంది బ్యాట్ మ్యాన్ అని పెట్టారు. ఏదో అలాగే అడ్జస్ట్ చేసుకుంటున్నారు. మొత్తానికి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అటువంటి ఒక తత్వము ఆవశ్యకము, రిలేట్ అవ్వడానికి అవసరం ఉన్నది. దాన్ని మనవాళ్ళు హనుమంతుడు అన్నారు. హనుమంతుడు గొప్ప ఏమిటి అంటే సముద్రాన్ని దాటాడు. సముద్రం అంటే సంసార సముద్రం కదా. త్రికూట పర్వతాన్ని అధిగమించినాడు. త్రికూట పర్వతం అవతల వైపు లంకలో ఉంటుంది. అది
ఏమిటి త్రికూటమేరా, దానికి ప్రత్యేకంగా త్రికూటమని పేరు, దాని మీద మూడు శిఖరములు ఏమిటా మూడు అంటే సత్వరజస్తమో గుణములను అధిగమించి మీరు సీతను దర్శించగలుగుతారు. సీత అంటే శాంతి, సీతాశాంతి ముపాదాయ ఆత్మారామో విరాజితే. ఆ విధంగా మీరు సీతను దర్శించారంటే రాముడు మీ హృదయంలో ప్రకాశిస్తాడు. ఈ విషయం మనం చాలాసార్లు చెప్పుకున్నాము. కాబట్టి మీ లోపల పరమాత్మను దర్శించుట అదండి అది భక్తి అంటే. అది మతము అనగానేమి అంటే జనరల్గా ప్రలాపోనర్థ కారణం అంటాడు. ప్రలాపము అంటే అధికమైన ప్రసంగం. మతం పేరుతో చాలా అధిక ప్రసంగం ఉంటుంది, మీరు గమనించారా? మతం పేరుతో ఏదో పారాయణలు చేస్తూ ఉంటారు. పారాయణలు అంటే ఏం చేస్తారు? అక్కడ ఏవో ప్రింటెడ్ వల్ల చదివేస్తూ ఉంటారు. ఆ చదవడం దానికి అర్థం తెలియక్కర్లేదు, దానికి ఒక స్పిరిట్ ఉండదు, ఇమోషన్ ఉండదు, ఏమీ ఉండదు, మెకానికల్గా చదివేస్తారు కదా. అది మతమా? ఆ రకంగా మెకానికల్గా యాంత్రికంగా చదువుకుంటూ పోతే అది మతం అవుతుందా? సత్యనారాయణ వ్రత కథ అందరికీ తెలుసున్న కథే, అయినా కూడా అది ఒక తంతు చదవాలి అని ఒక తంతు, ఆ తంతు ప్రకారంగా పురోహితుడు చదివేస్తాడు. చదివేసి కొబ్బరికాయ కొట్టేస్తాడు. ఈ కొబ్బరికాయ కొట్టడం ఎందుకు? ఎందుకంటే ఇది ఎక్కడ ఆరంభమైందో అక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండడం కొబ్బరికాయ కొట్టడానికి కారణం. ఓకే, కొబ్బరి చెట్లు లేని చోట కొబ్బరికాయ కొట్టరు, హారతిస్తారు, లేకపోతే ఏదో చేస్తారు, మొత్తానికి సంథింగ్ ఆర్ ది అదర్ ఏదో అలాగే చెప్పేస్తూ ఉంటారు. సో పూజలో కూడా ఏవేవో చెప్పేస్తూ ఉంటారు, ఏవేవో నామాలు అవి చెప్పేస్తూ ఉంటారు. దాంట్లో ఒక స్పిరిటు ఉండదు. ఉన్నదా వీళ్ళు తెలుసుకోరు. ఒకవేళ ఉంది అనుకోండి, వీళ్ళేం తెలుసుకునేది ఏమీ ఉండదు. కాబట్టి ఈ విధంగా మతము నడుస్తూ ఉంటుంది. అది యథార్థమైనటువంటి మతము కాదు. అది అదంతా ప్రలాపంలోకి వస్తుంది. తర్వాత ఏవేవో టెంపుల్స్లోను, చర్చెస్లోను, ఇంకా ఇతర మాస్క్స్లోను ఏవేవో శబ్దాలు చేస్తూ ఉంటారు. ఏవేవో ప్రలాపములు, అధికమైనటువంటి ప్రసంగం వస్తుంది. తెల్లవారకు మునిపే 5 గంటలకే మైక్లో ఏవేవో శబ్దాలు వినపడుతూ ఉంటాయి. అన్ని మతములలో కూడా ఈ రకమైనటువంటి కాంపిటీటివ్ సౌండ్ మేకింగ్ మనకు కనపడుతుంది. ఇండియన్ సొసైటీలో ఒకళ్ళని మించి ఇంకొకళ్ళు ఎక్కువ శబ్దాలని ఎంత అధికంగా ఎవడు చేస్తే వాడు ఎక్కువ భక్తి గలవాడు అనే ధోరణి కనపడుతుంది. అదంతా కూడా యథార్థమైన భక్తిలోకి రాదు. అది వాస్తవమైన మతం అదైతే కాదు. తర్వాత మన దగ్గర ఇంకొక సిస్టమ్ వచ్చినది, దాని గురించి వ్యాఖ్యానం చేయటము. మనమేమీ ఎవరిని నిందించుట లేదు, ఊరికే వ్యాఖ్యానం చేస్తున్నాము. క్రిటిసిజం కాదు, క్రిటిక్ చేస్తున్నాము. ఇప్పుడు నామము అని ఒకటే వచ్చినది. ఈ నామము అనేది ఎలా వచ్చింది, ఈ మధ్యకాలంలో వచ్చింది. అది ఆ నామాన్ని అలాగా చెప్తూ ఉంటే మీరు మోక్షాన్ని పొందేస్తారు. విల్యూ ఇద్దరిదివే, దాంట్లో లాజిక్ ఏమున్నది? కనీసం మంత్రము కాదు, ఏమీ కాదు, ఒక కర్మ లేదు, ఒక చాంట్ లేదు, ఒక మంత్రం లేదు, ఏమీ లేదు. ఊరికే నామాన్ని పట్టుకుని అలాగా దాన్ని సాగతీయటం. దాంట్లో పస ఏమీ ఉండదు. దాంట్లో రుచి కానీ పస కానీ ఎంగేజ్మెంట్ కానీ ఏమీ ఉండదు. అందుకోసమే దానికి ఈ వాద్యములను జోడించటం. వాద్యాలను జోడిస్తే దానికి కొంత దానిలో లేని శోభ దానికి వచ్చే దానిలో సహజంగా లేని శోభను దానికి కల్పించే ప్రయత్నమే ఈ వాద్యములు, రాగము, తానము, పల్లవి ఇవన్నీ పెట్టి దాంట్లో లేని శోభను దానికి కల్పించే ప్రయత్నం చేయటము. ఆ రకంగా వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని పెద్ద పెద్ద పేర్లను కోట్ చేస్తూ ఆ విధంగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయడము. సో ఉదాహరణకు మీరాబాయి అంటారు. మీరాబాయి ఆమె సాహిత్యాన్ని చూసినట్లయితే అది అద్వైత వేదాంతముగా ఉంటుంది తప్ప మీరు అనుకుంటున్నట్టుగా ఉండదు. అది త్యాగరాజస్వామి గానం ప్రధానమైన వాడుగా కనిపించదు సాహిత్యం చూస్తే. త్యాగరాజస్వామి చుట్టూ ఈ అకాంప్లిమెంట్స్ అన్నీ పెట్టుకుని పాటలు పాడాడు, ఆ కచేరీలు చేశాడా, అలాగేమీ చేసినట్టు కానరాదు.
ఆయన రాసిన పద్యాలను వీళ్ళు కచేరీలు చేస్తున్నారు తప్ప ఆయన కచేరీ చేసినట్టుగా అనిపించదు, అలా తోచదు. ఆయన తనలో తాను పాడుకుని ఉండవచ్చును. కాబట్టి ఇటువంటి మహాపురుషుల పేర్లను ఉటంకించి దానిలో లేని శోభను దానికి కల్పించే ప్రయత్నం చేయటము, దానికి చుట్టూ అనేక వాద్యములను వాటిని జత చేసి దానికి ఒక శాంక్టిటీ, ఒక పవిత్రతను ఆపాదించే ప్రయత్నం చేయటము, దీన్ని పెద్దలు మెచ్చరు. సో నామమే మోక్షాన్ని ఇస్తుంది అని ఒక వాతావరణం క్రియేట్ చేస్తారు. ఆ విధంగా చాలా హడావిడి చేస్తూ ఉంటారు. ప్రలాప, అది ప్రలాపలోకి వస్తుంది. దానివల్ల మోక్షం వస్తుందని కానీ ఆయన ఒప్పుకోడు, కబీర్ ఒప్పుకోడు. ప్రలాప అనర్థకారణం అంటాడు. ఇవన్నీ కూడా ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ కూడా మానవ మస్తిష్కం నుంచి పుట్టిన భావాలే తప్ప వాటికి అంతకంటే ఎక్కువ వాస్తవికత లేదు. వాటిలో అవన్నీ విశ్వాస ప్రధానంగా మాత్రమే ఉంటాయి. వాటిలో తత్వము, అండర్స్టాండింగ్ ఇవేమీ ఉండవు. వాస్తవమైన మతము లేక యథార్థమైన భక్తి అవేమీ కాదు. ఈ వ్యాఖ్యానం మీకు అనుకూలంగా ఉందా? ఇది ఆర్ యూ ఓకే విత్ ఇట్? అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, దేవాలయం ఉంటుంది, ప్రీస్ట్ ఉంటాడు, తర్వాత అక్కడ ఒక తంతు ఉంటుంది. తంతు అంటే తంత్రము, తంతు, కొంత కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఆ కార్యక్రమంలో ఏదో ద్రవ్య వినియోగం ఉంటుంది. ద్రవ్యములను, పువ్వులు, అగరబత్తీలు, హారతి కర్పూరాలు, ఇలాంటివన్నీ, పత్రములు, ఆకులు, ఇలాంటివి మామూలుగా ప్రకృతిలో లభించే ద్రవ్యములు, మార్కెట్లో లభించే ద్రవ్యములను వాటికి జత చేసి, పళ్ళు, ఫలములు ఇత్యాది వాటిని జత చేసి ఏదో పెద్ద కార్యక్రమం చేస్తారు. దానికేమో కొన్ని మంత్రాలను అవి జోడిస్తారు. అక్కడ ఒక సంస్థ ఉంటుంది, దేవాలయము అనే పేరుతో సంస్థ ఉంటుంది. దాంట్లో పూజారులు వాళ్ళు ఉంటారు. అదొక పెద్ద ఎంటర్ప్రైజ్. అర్థమైందండి? ఎంటర్ప్రైజ్. ఈ ఎంటర్ప్రైజ్లు చాలా చిత్రంగా ఉంటాయి. ఇప్పుడు స్టార్టప్లు ఉంటాయి, మీరు ఎరుగుదరా. ఒకడు స్టార్టప్ మొదలు పెడతాడు. స్టార్టప్ మొదలుపెట్టి ఏదో ఆంధ్ర ఊరగాయలు అని స్టార్టప్ వాడు మొదలు పెడతాడు. మొదలుపెట్టి అక్కడ ఊరగాయలు పెట్టి వాళ్ళని, పురుషులను, స్త్రీలను 60 మందిని ఎంప్లాయ్ చేసి ఆ సామాగ్రి, మామిడికాయలు, మిరపకాయలు ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ ఏదో ఎస్టాబ్లిష్మెంట్ చేసి దాన్ని మార్కెటింగ్ చేసి he makes it a very successful business. You understand that? మతం కూడా అలాగే ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ మచ్ లైక్ దాట్. దీన్ని ఇండియాలో ఇది మీకు అంత కొట్టొచ్చినట్టు కానరాదు. అదే అమెరికాలో అయితే కానవస్తుంది. అమెరికాలో ఇక్కడి నుంచి వెళ్తారు, ప్రీస్ట్ వెళ్తారు, ఏదో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళు టెంపుల్ లేవతీస్తారు. ఆ టెంపుల్కి ఒక ప్రీస్ట్ కావాలి. టెంపుల్కి చందాలు ఇచ్చేవాడే తప్ప అక్కడ పూజ చేసేవాడు ఎవడో ఉండడు. ఆ టెంపుల్ని కట్టి స్వామి ఉంటాడు, ఆయన పూజ చేయడు. ఆయన ఇటు కార్లలో తిరుగుతూ ఉంటాడు, ఆయన పూజ చేయడు. పూజ చేయించుకుంటాడు తప్ప ఆయన ఏ పూజ చేయడు. నేను ఇది కంప్లైంట్ చేస్తూ ఉంటాను. టెంపుల్ కట్టినవాడు కూర్చుని పూజ చేయాలి. టెంపుల్ కట్టింది ఎందుకు? దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠించి దేవుడు అక్కడ ఉన్నాడని నువ్వు లోకానికి అంతకీ చెప్తున్నావు కదా, మరి నువ్వు ఊళ్ళన్నీ తిరుగుతావు ఎందుకు? అక్కడ కూర్చుని ఆ దేవుణ్ణి నువ్వే పూజ చేయి. ఆహితాగ్నులను ఉంటారు వాళ్ళు, అగ్నిహోత్రాన్ని అగ్నిని స్థాపిస్తారు ఇంట్లో. అక్కడ ఉంటారు వాళ్ళు, ఉండి అగ్నిహోత్రం చేసుకుంటూ ఉంటారు రోజు. ఎక్కడికి వెళ్ళరు, ప్రయాణం చెయ్యరు. ఎందుకంటే ప్రయాణం చేస్తే అగ్నిహోత్రం స్కిప్ అయిపోతుంది. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే వాళ్ళు ఏవో కొన్ని అగ్నిని తమ యందు ఆహ్వానించుకుంటారు అని అలాగేదో మంత్రాలు ఉంటాయి. ఓ అగ్ని, నేను ఊరు వెళ్తున్నాను, నీవు నన్ను ఆవహించుము అంటూ అలాగేదో మంత్రాలు ఉంటాయి. తమ యందు ఆహ్వానించుకుని ఇంకో చోటుకు వెళ్తారు. అక్కడ తమ యందున్న అగ్నిని అక్కడ ప్రతిష్ఠించి అక్కడ హోమం చేసి ఆ విధంగా ఆహితాగ్నిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. మరి టెంపుల్ కట్టి వాళ్ళు అలా చేయాల్సి ఉంటుంది. పద్ధతి కదా అది. టెంపుల్ కట్టింది దేనికి? దానికోసమే కదా. నీకు అంత ఖాళీ లేదు, నీకు పూజ చేసే ఉత్సాహం లేనప్పుడు టెంపుల్ కట్టడం ఎందుకు అంటే ఇట్స్ ఎన్ ఎంటర్ప్రైజ్. ఇట్స్ ఎన్ ఎంటర్ప్రైజ్.
ఆంధ్ర ఊరగాయలు స్టార్ట్ చేసిన వాడు మిరపకాయలు అవి తీసుకొచ్చి ఇట్స్ ఎన్ ఎంటర్ప్రైజ్. వాడు ఈ కట్ చేసి కలిపి అలా చేయడు, వాడు జనాల్ని పెట్టి చేపిస్తాడు. ఇట్స్ ఎన్ ఎంటర్ప్రైజ్. అమెరికాకు వస్తారు, అక్కడ ఒక టెంపుల్ ఎవరో కట్టారు, వాళ్ళకి ప్రీస్ట్ కావాలి. ఎందుకంటే కట్టినాయన చేయడు పూజ, కట్టినాయన ఇండియాకి వచ్చేస్తాడు. మళ్ళీ ఆయన కొన్ని పూజలు చేయించుకుని ఇండియాకి వచ్చేస్తాడు, టెంపుల్ కట్టి పడేస్తాడు. టెంపుల్ ఉంటే అక్కడ పూజ ఉండాలి, పూజ లేకపోతే అదేదో నెత్తికి ఏదో వస్తుందని ఒక భయం కూడా ఉంటుంది, ఫియర్. కాబట్టి పూజారి కావాలి. పూజారి ఎక్కడి నుంచి వస్తాడు? ఏ కులం వాడు పడితే ఆ కులం వాడు పనికిరాడు, అమెరికా వాడు అసలే పనికిరాడు, ఫలానా కులం వాడే కావాలి. వాడు చదువుకున్నా చదువుకోకపోయినా ఫలానా కులం వాడు అయ్యి ఉండాలి. ఎవడో ఒకరిని పట్టుకుంటాడు, ఎవడో ఒకడు ఆపర్చునిటీకి ముందుకు వస్తాడు, ఏదో రికమెండేషన్ ఏదో పెట్టుకుని వస్తాడు. లేకపోతే ఏదో కొంత నేర్చుకుని కూడా ఉండవచ్చును. వాడికి ఏదో వీసా ఏదో తెప్పించి అక్కడికి పట్టుకెళ్తాం, అక్కడ కొద్ది రోజులు పూజ చేస్తాడు. ఆ కమిటీతో వీడికి దెబ్బలాట వస్తుంది. వెరీ కామన్. మామూలుగా ఈ ఆశ్రమాల్లోనూ టెంపుల్స్లోనూ ఒక కమిటీ ఉంటుంది, పూజారులు ఉంటారు, వాళ్ళకి పడదు. ఎప్పుడూ లోకలు ఏవో కొట్లాడుకుంటూ ఉంటారు. ఏదో అలాగే కోఎగ్జిస్టెన్సు, భార్యాభర్త కలిసి కీచులాడుకుంటూనే ఏదో కాలక్షేపం చేస్తారు కదా, కోర్టుకి వెళ్ళిపోరు కదా ప్రతిసారిను. అలాగే వీళ్ళు కోఎగ్జిస్ట్ అవుతారు. గ్రీన్ కార్డు ఏదో సంపాదిస్తాడు మొత్తానికి. ఒకసారి ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత ఇంకా కోఎగ్జిస్ట్ అవ్వడం మానేసి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాడో తెలిసిన, ఓ టెంపుల్ ప్రారంభం చేస్తాడు. హీ బిగిన్స్ ఏ టెంపుల్. ఎలా బిగిన్ చేస్తాడు? 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటాడు. ఓ బెడ్రూమ్ని 3 రూమ్స్ ఉంటాయి కదా, ఒక రూమ్ని టెంపుల్ కింద కన్వర్ట్ చేస్తాడు. నాలాంటి స్వామిని ఏమన్నా పిలిచి అది ఇనాగ్రేట్ చేస్తాడు. ఇట్స్ ఎన్ ఎంటర్ప్రైజ్. నన్ను ఇనాగ్రేట్ చేయమని నాకు రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. ఎందుకని నా దగ్గర నేను పాఠం చెప్తే వినేవాళ్ళు చూస్తారు, ఓ 50 మంది వచ్చి కూర్చున్నారు కదా, కాబట్టి వీడి మాటకి ఏదో కొంత విలువ ఉంటుంది. ఇక్కడ 50 మంది ఉన్నారంటే బయట ఇంకో 100 మంది ఉన్నారనుకోండి సపోజు. 150 మంది వీడి మాట వింటున్నారంటే వీడికి ఏదో కొంత పరపతి కలదు. పరపతి, క్రెడిట్ రేటింగ్. పరపతి అంటే క్రెడిట్ రేటింగేగా. కాబట్టి పిలిచి మీరు వచ్చి టెంపుల్ని ఇనాగ్రేట్ చేయాలి. నేనెందుకయా, నువ్వు చేయొచ్చు కదా అంటే, అలా కాదు, మీరు వచ్చి ఒకసారి చేస్తే ఇంకా ఆ తర్వాత నేను చూసుకుంటాను. ఆ టెంపుల్లో ఏముంటాయంటే మీకు ఏ కోరికలున్నా తీర్చడానికి కావలసిన పూజలన్నీ లిస్ట్ ఉంటుంది. మీకు ఏ భయాలున్నా తీర్చడానికి కావలసిన పూజలన్నీ లిస్ట్ ఉంటుంది. అవన్నీ ఆయన చేస్తాడు. మీరు ఆయనకి డబ్బు కడుతూ ఉంటే మీ పేరు మీద చేసి మీకేమో తీర్థప్రసాదాలు పంపిస్తాడు. ఇట్స్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైజ్. ఇటువంటి స్టార్టప్ టెంపుల్స్ శాన్ ఫ్రాన్సిస్కో రీజియన్లో, శాన్ ఫ్రాన్సిస్కోలో మన మిత్రుడు అక్కడ కూర్చుని ఉన్నాడు, మీరు అతనితో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. శాన్ ఫ్రాన్సిస్కోలో అతను సియాటిల్ వాడు, సియాటిల్లో కూడా ఇలాగే ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో మామూలు పెద్ద సైజు టెంపుల్స్ ఒక డజన్ ఉన్నాయనుకోండి, ఇలాంటి స్టార్టప్ టెంపుల్స్ 2 డజన్స్ ఉంటాయి. ఆ పూజారులందరూ ఆ పెద్ద సైజు టెంపుల్స్లో పూజారులుగా పనిచేసి బయటకు వచ్చేసిన వాళ్ళే. స్టార్టప్ ఎంటర్ప్రైజ్. ఈజ్ దట్ ఆల్ రిలీజియన్? అదొక ఎంటర్ప్రైజ్ అంతే. ఎంటర్ప్రెన్యూవర్షిప్ ఉండాలి. ఇప్పుడు నాలాంటి పుట్టుగాడు ఉన్నాడు అనుకోండి, నాకు ఎంటర్ప్రెన్యూవర్షిప్ నేను ఎరుగను. ఏదో శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, ఏదైనా 4 విద్యార్థులకి పాఠం చెప్పడం, అలాగ బతికేసాను తప్ప మనకి ఎంటర్ప్రెన్యూవర్షిప్ లేదు. అంచేతనే నేను హైదరాబాదులోనే అనేక ప్రాపర్టీస్ నేను అలాగ వాటిని వదిలిపెట్టేశాను. పట్టుకోలేదు, ఏ ప్రాపర్టీని పట్టుకోలేదు. అలా ప్రాపర్టీ మనకి రావడం, అది ఎవరికో హ్యాండ్ ఓవర్ చేసేయడం. టెంపుల్స్ కట్టలేదు, కట్టే ఉద్దేశం కూడా లేదు. బికాజ్ మనం ఎంటర్ప్రైజ్గా చేయలేము. ఐఎమ్ నాట్ ఎన్ ఎంటర్ప్రెన్యూవర్. కాబట్టి రిలీజియన్ ఒక ఎంటర్ప్రైజ్ రూపంగా మనకి పరిచయం అయినప్పుడు, ఇస్ దట్ ద ట్రూ రిలీజియన్? అదే రిలీజియన్ అంటే కాదు. అది కాదు యథార్థమైన భక్తి. మరి ట్రూ రిలీజియన్, యథార్థమైన భక్తి అదేమిటో మనం ఇప్పుడు గమనించాలి ఈ శ్లోకంలో. మరి అదేమిటది? ఆ ఎంటర్ప్రైజ్ ఉంది కదా, అదేమిటంటే ఇట్ ఈజ్ ఏ సోషల్ కన్వీనియన్స్. ఇప్పుడు సోషల్ కన్వీనియన్స్, ఇప్పుడు బిగ్ బాస్కెట్ మీకు ఇంటికి తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. దానికి మనం ఏదో డెలివరీ ఛార్జీలు 50 రూపాయలు తీసుకుంటాడు. వీ పే ఇట్.
ఎవరో కొంతమందికి ఉద్యోగం దొరుకుతుంది. ఈజ్ ఇట్ నాట్ ఏ సోషల్ కన్వీనియన్స్? ఇట్ ఈజ్. సో అమెజాన్ స్టార్ట్ చేసిన ఆయన ఓ మాట చెప్పాడు. ఆయన అమెజాన్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఇన్ లాసెస్ ఫర్ ఫస్ట్ 3 years, లాస్. అతన్ని అడిగారు, ఏమిటి లాసెస్ పెట్టుకుని నువ్వు దీన్ని ఇలా నడుపుతున్నావు ఏమిటని. యూ జస్ట్ వెయిట్ అన్నాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, భవిష్యత్తులో రాబోయే తరంలో, రాబోయే కాలంలో, కాలం అంటే 5 years to 10 years, దాని పేరు ఏదో బ్రిక్ అండ్ మోర్టర్ షాప్స్ అవుట్ ఆఫ్ డేట్ అయిపోతాయి అని చెప్పాడు. బ్రిక్ అండ్ మోర్టర్ షాప్ అని అదొక ఎక్స్ప్రెషన్. అంటే అక్కడ వాడు సామాన్లు పెట్టుకుంటాడు, మీరు వెళ్ళి తెచ్చుకొస్తారు. అవన్నీ అవుట్ ఆఫ్ డేట్ అయిపోతాయి. అవి దే విల్ క్లోజ్. అవి ఉండవు. అందరూ కూడా డోర్ డెలివరీ సిస్టమ్కి వెళ్ళిపోతారు ఇంటర్నెట్ ద్వారా. అండ్ దేర్ ఫోర్ అమెజాన్ ఈజ్ నాట్ రెలవెంట్ టుడే, బట్ ఇట్ ఈస్ ది మోస్ట్ రెలవెంట్ థింగ్ ఆఫ్టర్ అనదర్ 3 years. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ అని చెప్పాడు. అండ్ హీ ప్రూవ్డ్ టు బి కరెక్ట్. కాబట్టి సోషల్ కన్వీనియన్స్ అది. మనం ప్రాక్టీస్ చేస్తున్న రిలిజియన్ కూడా సోషల్ కన్వీనియన్స్ అది. సోషల్ కన్వీనియన్స్ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు డోర్ డెలివరీ, ఇట్స్ ఏ సోషల్ కన్వీనియన్స్. మీరు బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ వెళ్ళాలి, దానికి పెట్రోల్ ఖర్చు పెట్టాలి, ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్లో కూర్చోవాలి, టైము ఖర్చు అవుతుంది, ఆ టైం ఇన్వెస్ట్ చేయాలి, ధరలు ఎలాగా తప్పవు. సో కాబట్టి అదే మన ఇంటికి తీసుకొచ్చి, అదే ధరకి ఇంటికి తీసుకొచ్చి కొంత ఫీజు తీసుకున్నాడు అనుకోండి, చాలా కన్వీనియన్స్ అది. కాబట్టి డోర్ డెలివరీ అనేది, బ్లింకిట్ అని ఎవేవేవో వచ్చాయి. అవి సోషల్ కన్వీనియన్సెస్. దట్ ఈజ్ హౌ దే ఫ్లరిష్. రిలిజియన్ ఈజ్ నో డిఫరెంట్. పాపులర్ రిలిజియన్, కబీర్ గారు చెప్పిన రిలిజియన్ ట్రూ రిలిజియన్. రిలిజియన్ ఈజ్ నో డిఫరెంట్. ఇట్స్ ఏ సోషల్ కన్వీనియన్స్. అది ఎలా ఉంటాయంటే, మనుష్యులలో 3 లక్షణాలు ఉంటాయి జనులలో. ఇప్పుడు మనిషి మార్కెట్కు వెళ్ళి, దానికోసం కష్టపడి వెళ్ళి, అక్కడ ఆయిల్స్ అన్నీ తిరిగి సామాన్ తీసుకుని డబ్బులు పే చేసి తెచ్చుకోవటానికి హీఈస్ నాట్ రెడీ ఫర్ ఇట్. దాంట్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ట్రాఫిక్ జామ్లు ఉంటాయి, పెట్రోల్ ఖర్చులు ఉంటాయి, పెద్ద వయసులో వాళ్ళు అంత పని చేయలేకపోతారు, కుర్రాళ్ళు చెప్పిన మాట వినరు, ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకోసం డోర్ డెలివరీ పెట్టి ఒక ఫీజు తీసుకుంటే దట్ ఈజ్ ఎ వండర్ఫుల్ సోషల్ కన్వీనియన్స్. అదేవిధంగా జనులలో 3 లక్షణాలు ఉంటాయి సైకలాజికల్గా. అవేమిటంటే, దేనినైనా గుడ్డిగా నమ్మడానికి రెడీగా ఉండడం, క్రెడ్యులిటీ. దే ఆర్ రెడీ టు బిలీవ్ ఎనీథింగ్. అక్కడ నంది పెరుగుతోంది అంటే దే ఆల్ బిలీవ్ ఇట్. తర్వాత అక్కడ దీపం ఆరలేదు, 100 ఏళ్ళ నుంచి దీపం ఆరలేదంటే దే ఆర్ రెడీ టు బిలీవ్ ఇట్. అక్కడ చెట్టు తొర్ర ఉంటుంది, ఆ తొర్రకి ఏదో ఒక రూపం పెట్టి దాన్ని, ఇగో అమ్మవారు ఇక్కడ వెలిసింది అంటే దే ఆర్ రెడీ టు బిలీవ్ ఇట్. రోడ్డు మధ్యలో చెట్టుకి అమ్మవారు వెలిసింది, దే ఆర్ రెడీ టు బిలీవ్ ఇట్. సో ఈ విధంగా దేన్నైనా నమ్మడానికి, గ్రుడ్డిగా నమ్మడానికి జనులు సిద్ధంగా ఉన్నారు. అది ఒకటి. తర్వాత జనులలో భవిష్యత్తు మీద హోప్ ఉంటుంది, ఆశ. ఆశ అంటే దురాశ అనే సెన్స్లో నేను అంటలేదు. దురాశ చాలా బ్యాడ్. అది ఆశే బాగా పెద్దదైతే దురాశ అవుతుంది. పేరాశ అని కూడా అంటారు. ఆశ అంటే భవిష్యత్తులో, ఇప్పుడు మన పరిస్థితి బాగులేదు, ఏవో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, భవిష్యత్తులో బాగుపడే అవకాశము గలదు అని హోప్ ఉంటుంది. 3 ఫియర్ ఉంటుంది. ఈ మూడింటిని అడ్రస్ చేసి, సొసైటీలో ఉన్న ఈ మూడింటిని అడ్రస్ చేసి వాటికి క్యాటర్ చేసేటువంటి ఎంటర్ప్రైజ్ రిలిజియన్. అర్థమైందా? కాబట్టి అది పాపులర్ రిలిజియన్ ఆ విధంగా ఉంటుంది. ఇట్స్ ఎ సోషల్ కన్వీనియన్స్ విచ్ అడ్రస్సెస్ 3 హ్యూమన్ క్వాలిటీస్ కలెక్టివ్లీ. దట్ ఆర్ క్రెడ్యులిటీ, హోప్ అండ్ ఫియర్. నథింగ్ మోర్. కాబట్టి విశ్వాసములో ఫిట్ అవ్వటానికి, వాడుకున్న హోప్ని అడ్రస్ చేయటానికి, వాడుకున్న భయాన్ని అడ్రస్ చేయటానికి, సో విశ్వాసంలో ఫిట్ అవ్వాలి, హోప్ని అడ్రస్ చేయాలి, భయాన్ని అడ్రస్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ సోషల్ కన్వీనియన్స్. ఆ విధంగా రిలిజియన్ ఒక స్ట్రక్చర్గా పెట్టుకుని ఒక ఎంటర్ప్రైజ్ కింద నడిపిస్తూ ఉంటారు. ఇట్ ఈజ్ అన్ ఎంటర్ప్రైజ్. మీరు న్యూస్ పేపర్లో న్యూస్ వస్తాయి, ఈరోజు స్వామివారి హుండీ ఆదాయము
27 లక్షలు అని వస్తుంది. న్యూస్, ఇట్స్ ఎ న్యూస్ ఐటమ్. తర్వాత ఆ డిపార్ట్మెంట్ పేరేమిటి? దేవాదాయ ధర్మాదాయ శాఖ. దాని పేరు ఎలా ఉంది? అంటే దాన్ని కొంచెం ఒక్క పిసరు గుప్తంగా గుంభనంగా పెడదామనే ఆలోచన కూడా లేదు. ఓపెన్, ఇట్ ఈజ్ వెరీ ఓపెన్. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ మనీ. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఇట్ ఈజ్ లైక్ మేము పెద్దవాళ్ళని నడిచి వెళ్ళలేం, మనకి సౌకర్యం చేయటం అనే సోషల్ అనే ఒక సేవాభావంతో మీకు డోర్ డెలివరీ వచ్చిందా? అలా రాలేదు. డోర్ డెలివరీ ఎందుకు వచ్చిందంటే దే హ్యావ్ దిస్ నీడ్. వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ కన్వీనియన్స్ అండ్ దేర్ ఫార్ దిస్ ఎంటర్ప్రైజ్ ఆ కన్వీనియన్స్ని అడ్రస్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఎ విన్ విన్. మనకి లాభము, వాళ్ళకి లాభము. కొంతమందికి ఉద్యోగాలు వస్తే ఒకడు ధనవంతుడు అవుతాడు. ఇట్స్ ఎ విన్ ఎవ్రీవేర్. ఈ టెంపుల్ ఎంటర్ప్రైజెస్ కూడా దే ఆర్ విన్ విన్. ఇన్ విచ్ రెస్పెక్ట్? ఇన్ విన్ విన్ ఇన్ ఎ వెరీ వరల్డ్ వే, దేర్ ఫోర్ నాట్ ది రియల్. ఇన్ విచ్ వే? వీడికున్న నమ్మడానికి సిద్ధంగా ఉంటాడు, ఏది చెప్పినా నమ్ముతాడు. నేను కూర్చున్నాను, 6 కూర్చున్నాం టేబుల్ చుట్టూ. 6లో 4 సన్యాసులు, 2 బ్రహ్మచారులు. ఒక ఆయన వచ్చాడు. హీజ్ ఎ ప్రీస్ట్ ఇన్ చికాగో. చికాగోలో సుమారు 25 దేవాలయాలు ఉన్నాయి, దాంట్లో ప్రీస్టు వన్ ఆఫ్ దెమ్. ఆయన వచ్చి ఆయన ఏమన్నాడంటే, మా దగ్గర దేవుని విగ్రహం అంతకంతకు పెరుగుతోంది అని చెప్పాడు. చెప్పి ఈ లోపల వడ్డనాది చేశారు, భోజనం చేసి ముందు. ఈ లోపల ఆయన కూడా ఆయన ప్లేట్ తెచ్చుకుంది, ఆయన వెళ్ళాడు. దీని మీద చిన్న చర్చ జరిగింది అక్కడ. అలాగా ఈ 6 మనుష్యుల్లో ఈ 4 స్వాములు నన్ను తీసిస్తే మిగిలిన 3 స్వాములు, 2 బ్రహ్మచారులు, దే బిలీవ్డ్ ఇట్. అండ్ దే ఆస్క్డ్ మీ. వాళ్ళ 5 బిలీవ్ చేసేసారు. దే ఆర్ సపోర్టింగ్ ఇట్. అండ్ ఫైనల్లీ దే ఆస్క్డ్ మీ. నేను నోరు మూసి కూరుకోవచ్చు కదా. కానీ నోరు మూసి కూరుకుంటే ఎలాగా? వాళ్ళలో ఆలోచింపజేసే శక్తిని మనం ఉద్బుద్ధం చేయటం ధర్మము. తర్వాత వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు, వాళ్ళు మన కేసు చూస్తున్నప్పుడు దానికి సమాధానం యోగ్యంగా చెప్పినట్లయితే వాళ్ళు ఆలోచిస్తారేమో. అక్కడ బ్రహ్మచారులు కూడా ఉన్నారు. ఈ పెద్ద స్వాములు దే ఆర్ లాస్ట్ కేసెస్. వాళ్ళని ఇప్పుడు ఎవడో ఉద్ధరించేది లేదు. వాళ్ళు దే గో అలాంగ్ దేర్ బిలీఫ్ సిస్టమ్స్, నథింగ్ మోర్ దెన్ దాట్. అట్లీస్ట్ బ్రహ్మచారులైనా ఆలోచిస్తారు కదా. మనం కూడా నోరు మూసి కూరుకుంటే అసత్యానికి మనం ఓటు వేసినట్టు అవుతుంది అని నేను అన్నాను. నేను వర్డ్ ఉపయోగించాను. తర్వాత డిక్షనరీ చూసుకున్నాను. కరెక్ట్గానే నేను అన్నాను, ఇట్ ఈజ్ ఆల్ బంకం అని అన్నాను నేను. అని ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ అదే ప్రసక్తి చేస్తే, ఐఎమ్ సాడ్ దట్ ఆల్ ఆఫ్ యూ బిలీవ్ సచ్ థింగ్స్. ఇక్కడ ఉండి ఏదో వేదాంతాన్ని అధ్యయనం చేస్తున్నామని జనాల్ని నమ్మించి ఆ విధంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకుని ఇటువంటి బిలీఫ్ని మీరు పెట్టుకోవడము, ఇట్ ఈజ్ ఎ సాడ్ సేగా. ఇట్ ఈజ్ ఆల్ ఎ బంకం. దేర్ ఈజ్ నో సెన్స్ ఇన్ ఆల్ ఆఫ్ దాట్ అని అంత మాత్రం నేను మాట్లాడినాను. తర్వాత ఎందుకు మనం అలా మాట్లాడడం అనే ఆలోచన ఉన్నది. వాళ్ళు నమ్మచ్చు, వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ పర్టికులర్ ప్రీస్ట్ లేడు అక్కడ. ఆ ప్రీస్ట్ అక్కడికి భోజనం తెచ్చుకుందుకు వెళ్ళాడు. సో ఐ డిడ్ నాట్ డిస్టర్బ్ హిమ్ డైరెక్ట్లీ. సో ఇలా ఉంటుందండి. సోషల్ కన్వీనియన్స్ తప్ప అది వేరే ఏమీ కాదు. యథార్థమైన రిలిజియన్ ఏమిటంటే 3 గుణములను మీరు అధిగమించాల్సి ఉంటుంది. 3 గుణములు ఏమిటి? దేహము, తమో గుణము. దేహాభిమానం నుంచి బయటపడాలి. మెటీరియలిస్టిక్ అవుట్లుక్ అని నేను మనవి చేశాను. దేహం కూడా మెటీరియల్ థింగే కదా. ప్రాణము, ప్రాణశక్తి, రజోగుణము. అంటే మీకు చేసే పనులను చేసేటువంటి ఒకానొక శక్తి మీకు భగవంతుడు ఇచ్చి ఉన్నాడు. ఆ పనులన్నిటినీ నేనే చేస్తున్నాను. ఆ పనుల ద్వారా నేను ఇది సంపాదిస్తాను, అది సంపాదిస్తాను. ఇహలోకంలో డబ్బు భోగాలు సంపాదిస్తాను, పరలోకంలో స్వర్గాది సుఖాలను సంపాదిస్తాను అని మీరు ఆ ప్రాణశక్తితో మమేకమై కర్తాభోక్త అగుట రజోగుణములో బంధింపబడుట. ఇంకా సత్వగుణము అంటే పాండిత్యాన్ని సంపాదించి, పాండిత్యం తప్ప వేరే ఏమీ లేదు, దాన్ని అది ఉద్ధరిస్తుందని దాంట్లో బందీలై ఉండడం, పండితులుగా నిలబడిపోవడం. తత్వం లేదు, విచారము లేదు, పండితులుగా మిగిలిపోవడం.
అది సత్వగుణము యొక్క బంధము. ఈ 3 బంధములను నేను దాటివేసినాను అని ఆయన అంటాడు. అప్పుడు ఏమవుతుంది? దాటివేస్తే వెంటనే నాకు ఆ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ అంతర్యామి నాకు ప్రత్యక్షమైనాడు. అంతర్యామి భావాన్ని నేను అనుభవానికి తెచ్చుకోగలిగాను. ఇది యథార్థమైన మతము. మతం పేరుతో చెప్పేటువంటి మిగతా కార్యకలాపం అంతా కూడా చాలా లిటరేచర్ ఉంటుంది మతం పేరుతో. ఆ లిటరేచర్ అంతా కూడా దాంట్లో ఏమీ సారము లేదు. దానివల్ల మీకు ఒరిగిదేమీ ఉండదు. అందాము గుణములు 3 ఇంద్రియాణి ఇంద్రియములు గలవు. గురు సాహ్యత ఒక మహాత్ముని బోధ చేసిన సహాయము వలన గతాని ఇవి తొలగినవి. 3 గుణాలు ఉన్నాయి. ఓ మహాత్ముడు నాకు చెప్పినాడు, ఈ 3 గుణములు నీ స్వరూపము కాదు. నీవు సత్వరజస్తమో గుణముల యొక్క బంధంలో నీవు ఉండవద్దు. వాటికి అతీతముగా నుండుము, వాటికి సాక్షిగా నుండుము. సో ఈ సాక్షిభావము, ప్రకాశన, అంతర్యామి ఇదంతా కూడా నేను మనవి చేశాను మీకు. మళ్ళీ విష్ణు సహస్రనామ క్లాసులో ఇంకోసారి మళ్ళీ వస్తుంది. వచ్చే క్లాసులో ఓజస్తేజోద్యుతిధర ప్రకాశాత్మ అన్న చోట మళ్ళీ మన స్వరూపము సాక్షి స్వరూపము. ఈ 3 గుణములలో మనము లేము, ఈ 3 గుణములలో మనము చిక్కుకొనరాదు అని నేను తెలుసుకున్నాను. ఎవరో మహాత్ములు బోధించారు, ఆ మహాత్ముల యొక్క బోధన బట్టి నేను తెలుసుకోగలిగినాను. ఇక ఇంద్రియములు. ఇప్పుడు దేవుడు రూపమునందు ఉంటే చూపునందు ఉన్నట్టే. దేవుడికి రూపం ఉందనుకోండి, చూపునందు ఉంటాడు. ఇవాళ కాబట్టి రేపు ఎప్పుడప్పుడు దేవుణ్ణి చూసేయచ్చు. దేవుడికి రూపము లేదు కాబట్టి మీ చూపు అనవసరము. దేవుడు శబ్దరూపంగా ఉంటాడేమో. కొంతమంది ఏం చెప్తారంటే, ఇలా చెవులు మూసుకోండి, మీకు లోపల ఏదో శబ్దం వస్తున్నట్టు ఉంటుంది, అది అనాహత శబ్దము, అది దేవుడి శబ్దమే, అది దేవుడే అలాంటి శబ్దం చేస్తున్నాడు అని ఇలా చెప్తారు. ఇంకా కొంతమంది ఒక దేవాలయంలో స్వామికి పూజారి, చాలా పూజారులు 10 మంది ఉంటే వాళ్ళలో హెడ్ పూజారి, మళ్ళీ ఏదో పెద్ద ఎంటర్ప్రైజ్ అది. హెడ్ పూజారి ఆయన వచ్చి పబ్లిక్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, స్వామివారు ఏమన్నారంటే, మీరు కోరికలు పెట్టుకొస్తారు, యథార్థమైన కోరికలు లేని భక్తితో ఎవరు రారు, అందరూ కోరికలు పెట్టుకునే వస్తారు, వాళ్ళ కోరికలు నేను తీరుస్తూ ఉంటాను అని స్వామివారు అన్నారు అని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నాడు. ఆయన విన్నాడు. స్వామివారికి జుట్టు ఉంటుందా అంటే నేను స్పృశించి చూశాను, స్వామివారికి విగ్రహంలో ఉన్న జుట్టు తప్ప అదనపు జుట్టు ఏమీ లేదు. ఈ ప్రశ్నలు సమాధానాలు ఎలా ఉన్నాయి? మీరు ఏమైనా ఫాలో అవుతున్నారా, లేకపోతే నేను పిచ్చివాగుడు వాగుతున్నాను అనుకుంటున్నారా? ఆర్ యూ ఫాలోయింగ్ ఎనీ ఆఫ్ దిస్? ఈ ప్రశ్న, ఈ సమాధానము చూస్తే మీకు ఎలా ఉంది? దేవుణ్ణి వెళ్ళి ముట్టుకోవచ్చు, స్పర్శ, దేవుణ్ణి చూడవచ్చు, దేవుడితో మాట్లాడవచ్చు, ఆయన మాట్లాడతాడు, మనం వినవచ్చు, ఆయనకి అభీష్టమైనటువంటి రుచికరమైన పదార్థములను ఆయనకి ఇవ్వవచ్చు. దేవుడి మెనూ ఏముంటుంది? సౌత్ ఇండియన్, తమిళ్ మెనూ ఉంటుంది. దేవుడు అలా ఉంటాడు. కాబట్టి ఇంద్రియ గోచరుడు అవుతూ ఉంటాడు. మనస్సు కూడా ఇంద్రియమే, మనస్సుతో దేవుణ్ణి మనం పట్టేసుకోవచ్చు అని నేను అనుకునేవాడిని. ఒక మహాత్ముడు నాకు బోధించినాడు. ఆ బోధన బట్టి ఇంద్రియాలను నమ్ముకుని, మనస్సుని నమ్ముకుని దేవుణ్ణి తెలుసుకోవడం అనేది సంభవము కాదు అని నేను ఆ బంధం నుంచి బయటపడిపోయినాను. ఇంకిప్పుడు మరి నీకు దేవుడు లభించాడా? లభించినాడు. ఎప్పుడైతే మీరు 3 గుణములను అతీతముగా అయిపోతారో, ఇంద్రియముల ద్వారా దేవుడు సత్యము లభించేది కాదు అని మీకు తెలిసిపోతుందో, అప్పుడు మీకు దేవుడు లోపల సాక్షి చైతన్య రూపంగా మీకు అనుభవానికి వచ్చేస్తాడు. ఆ దేవుని యందు కాలము దేశము 2 ఉండవు. దేశము అంటే స్పేస్, కాలము అంటే టైం, అవి ఉండవు. టైమ్లెస్ ఉంటాడు దేవుడు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, టైం నుంచి బయటపడితే మీరు దేవుడు అవుతారు, టైంలో మిగిలిపోతే జీవుడిగా మిగిలిపోతారు అని చెప్పాను కదా. కాబట్టి
దేవుడు టైమ్లెస్, ఆ లోపల అంతర్యామిగా ఉంటాడు. ఆయన టైమ్లెస్, స్పేస్లెస్. నాకు అనుభవానికి వచ్చినాడు ఆయన. దేహే దేహమునందు బ్రహ్మ పరమాత్మ ఆవిరాసీత్, ఆవిర్భవించను. శుద్ధ చైతన్య రూపముగా పరమాత్మ ఈ దేహమునందు ఆవిర్భవించినాడు, నేను దర్శించినాను, నాకు అనుభవానికి వచ్చినాడు. ప్రలాప, అధికమైన ప్రసంగము, అనర్థకారణం, అనర్థమునకు హేతువోగును. అనగా సత్యము నుండి జారిపోవునట్లు చేయును. ఇక్కడ అనర్థం అంటే ఏమిటి? డబ్బులు నష్టపోతారనో లేకపోతే ఏవో ఆస్తులు నష్టపోతారనో అది కాదు అనర్థము. మీరు సత్యానికి దూరమగుటయే అనర్థము. ఈ ప్రలాపమును అంతనూ పెట్టుకుంటే, చాలా చెప్పాను నేను ఈ ప్రలాపం గురించి. ఏవో ఇది చాంటు అది చాంటు ఏదేదో చేస్తూ ఉంటారు. ఈ ప్రలాపము అధికమైన పలుకులు పలుకుట, అధికమైన ఆలాపము. ఆలాపము అంటే మధురముగా సరళముగా పలికితే ఆలాపము. ఆలాపం అనే సంగీతంలో ఆలాపము అంటారు, నా 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 సాగతీస్తూ ఉంటారు, అది ఆలాపము. ఊరికే ధడధడలు ఆడిస్తే ప్రలాపము. మతం ఎలా ఉంటుంది? ఆలాపంలా ఉంటుందా ప్రలాపంలా ఉంటుందా? కాబట్టి ఈ ప్రలాపము దీనివల్ల ఒరిగిదేమీ లేదు. త్రయో గుణా ఇంద్రియాణి గతాని గురు సాహ్యతః ఆవిరాసీద్ బ్రహ్మదేహే ప్రలాపోనర్థకారణం. ఈరోజు కబీర్ దోహావళి ప్రథమాధ్యాయాన్ని మనం పూర్తి చేస్తూ ఉన్నాము. ఒక ఘట్టాన్ని మనం పూర్తి చేసినాము, మంచి ఎఫర్ట్ చేసినాము. ఈ ఎఫర్ట్ని స్టార్ట్ నేను ఏది సొంతంగా నాకు స్వేచ్ఛా ప్రారంభం లేదు, పరేచ్ఛా ప్రారంభమే. ఈ ఎఫర్ట్ మొదలుపెట్టించిన వాడు శాంతానంద సరస్వతి, అక్కడే కూర్చుని ఉన్నారు ఆయన. ఆయన ప్రోత్సాహంతో ఇది మొదలుపెట్టడం అయినది. సో ఈవేళ దీన్ని ఆపుతాము. ద్వితీయాధ్యాయం మాట ఏమిటి అంటే, భగవంతుని ఇచ్చని బట్టి ఏం చెప్తాం. మళ్ళీ ఇంకోసారి ద్వితీయాధ్యాయాన్ని ఆరంభం చేసి చదవదగ్గదే. కబీర్ దోహావళి ఉపనిషత్తులతో సమానము. దీనికి కబీరు ఉపనిషత్తు అని పేరు పెట్టేయచ్చు. కబీరహ అని ఉంటుంది సంస్కృతంలో, కాబట్టి కబీరోపనిషత్తు అని గుణసంధి వస్తుంది, అలా పేరు పెట్టేయచ్చు. రామకృష్ణోపనిషత్తు అన్నట్టుగా కబీరోపనిషత్తులాగే ఉంటుంది. ఇప్పుడు ఆఖరి శ్లోకాన్ని ఫినిష్ చేద్దాము. నానావేషైరపి ధృతైః భ్రమోజ్జీవం జహాతినో బ్రహ్మజ్ఞానం వినా భేదభావః నాపైతి జాతుచిత్. అది అనేక వేషములు వేస్తూ ఉంటారు. ఈ వేషములు వేసినంతకాలము, వేస్తూ ఉన్నంతకాలము, వాటిపై ఆధారపడినంతకాలము, ఈ వేషం వేసాం కాబట్టి మనం దేవుడికి దగ్గర అని ఆ రకంగా వేషాన్ని దేవుడితో ముడిపెట్టడము అలా చేస్తారు. ఇప్పుడు మీరు గమనించండి. ఇప్పుడు మీరు ఏదైనా ఈ ఇంటికి అదే దృష్టాంతం తీసుకోండి. హోమ్ డెలివరీ అంటాడు. హోమ్ డెలివరీ దానికి ఎంత చక్కటి వేషం వేస్తాడు చూడండి. దానికి ఒక పేరు పెడతాడు, ఆ పేరు రిజిస్టర్ చేస్తాడు. దానికి ఏదో బ్లింక్ అని పేరు పెట్టాడు. అంటే బ్లింక్ అంటే మీరు కన్ను మూసి కన్ను తెరిచే లోపల మీకు వచ్చేస్తుంది. చూడండి ఎంత 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 చమత్కారంగా పెట్టాడో పేరు. ఎంటర్ప్రైజ్ అంటే అలా ఉంటుంది. ఆ ఎంటర్ప్రెన్యూవర్కి ఉన్న లక్షణం అది. తర్వాత ఒక కవర్లో పెట్టిస్తాడు, ఆ కవర్ మీద ఏదో ముద్రిస్తాడు. తర్వాత ఇంకేదో అప్పుడప్పుడు 2 కొంటే ఒకటి ఫ్రీ అని ఇస్తాడు. ఇలా ఏదో చేస్తూ ఉంటాడు. చేసి ఆ ఎంటర్ప్రైజ్ని ఆకర్షణీయంగా తయారు చేస్తాడు. రిలిజియన్ ఈజ్ నో డిఫరెంట్. ఇప్పుడు ఈ నటులకు, సినిమా నటులకు పర్సనల్ మేకప్ మ్యాన్ ఉంటాడు, తెలుసా మీకు? ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మొదలైన నటులకు ఎవరి మేకప్ మ్యాన్ వాడికి ఉంటాడు. వాడి ఉద్యోగం ఏంటంటే ఆ నటుడి దగ్గర మేకప్ మ్యాన్గా పనిచేస్తూ ఉంటాడు. ఆ నటుడు ఎప్పుడు ఏ మేకప్ కావాలన్నా అతను చేస్తూ ఉంటాడు కదా. అలా పెట్టుకుంటారు మేకప్ మ్యాన్.
ఈ పెద్ద పెద్ద గురువులు కూడా పర్సనల్ మేకప్ మ్యాన్ అని పెట్టుకుంటారు. ఎందుకంటే వేషాలు వేస్తూ ఉండాలి. జుట్టుకి రంగు వేయాలి గురువు. ఇప్పుడు లోకంలో ఎవరో స్త్రీలు జుట్టుకి కొద్దిగా రంగు వేసుకుంటే ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ రిలేట్ విత్ దాట్. అది ఆ హ్యూమన్ కాన్షియస్నెస్లో దాన్ని దోషంగా మనం చిత్రించడానికి అవకాశం లేదు. గురువులకి ఎందుకండి? ఇప్పుడు నేను విగ్గు పెట్టుకొచ్చాను అనుకోండి, ఎందుకు అనవసరం కదా. ఇప్పుడు బట్టతల ఉంది, నేనేమో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని వచ్చాను అనుకోండి, జుట్టు తెల్లబడితే రంగు వేసుకుని మీ ముందుకు వచ్చాను అనుకోండి, ఎందుకు అనవసరం కదా. ఈ పెద్ద పెద్ద గురువులు ఇలాంటి వేషాలన్నీ ఎందుకు వేస్తున్నారు? అంటే మీరు జుట్టు నెరిసిపోతే 10 మంది ముందుకు రావడానికి సిగ్గుపడో లేకపోతే మన తక్కువ చేస్తారో వాళ్ళు తక్కువ అనుకుంటారనో ఏదో ఒక భ్రమ లేదు. ఏమిటా భ్రమ? నేను ఆలోచించాను దీని గురించి. వాట్ కుడ్ బి ది రీజన్? ఒక అమ్మాయి చేసిందంటే ఐ కెన్ అండర్స్టాండ్ దట్. ఐ కెన్ అండర్స్టాండ్. ఇన్ఫ్యాక్ట్ ఐ లవ్ దట్ గర్ల్, షీ హ్యాస్ టు డూ ఇట్. దట్ ఈజ్ అది హ్యూమన్ నేచర్ అలాంటిది, ఉమెన్ హుడ్ అలాంటిది. దాని గురించి మరో రకంగా మాట్లాడే హక్కు మనకు లేదు. ఇట్ ఈజ్ వెరీ మచ్ శాంక్షన్డ్ బై ది శాస్త్ర ఆల్సో. కాబట్టి వీళ్ళకి ఎందుకండి, వీళ్ళకి ఈ వేషాలు ఎందుకు? ఇప్పుడు ముఖాన బొట్టు పెట్టుకోవడం, మనం హిందువులము, మనకొక డిస్టింక్షన్ ఉంటే మంచిది, మనం ముఖాన్ని బొట్టు పెట్టుకుందాం అని అనుకుంటే అలా చేయొచ్చు. లేకపోతే బొట్టు పెట్టుకోవడం ఏదో ప్రాచీన సంప్రదాయం నుంచి వస్తుంది. ఇట్ ఈజ్ ఎ నైస్ థింగ్ టు డూ ఇట్, సో లెట్ మీ డూ ఇట్. లేకపోతే అక్కడేదో పిట్యూటరీ గ్రంథి ఉంటుంది, దానికి రక్షణగా సూర్యకాంతి నుంచి దానికి రక్షణ లభిస్తుంది అనేదో కొంత సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కూడా దానికి జత చేసి బొట్టు పెట్టుకోవచ్చు. బొట్టు పెట్టుకుంటే సరిపడుతుంది కదా. ఇలా గుండ్రంగా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా గీత గీయచ్చు, లేకపోతే ఇలాగో గీత గీయచ్చు, సరిపడుతుంది కదా. దాన్ని అంత ఎలాబరేట్గా పెట్టడం ఎందుకు? లేకపోతే ఇలాగా దానికి మేకప్ మ్యాన్ ఉంటాడు, వాడు పెడతాడు. ఒళ్ళంతా బొట్లు పెట్టుకోవడం ఎందుకు? వై లైక్ దాట్? ఒళ్ళంతా అంటే దీంట్లో 2 రకాలు. విభూతి పెట్టుకునేవాళ్ళు, బూడిద భస్మని పెట్టుకునేవాళ్ళు నాభి పైనంతా పెట్టేసుకుంటారు, ఒళ్ళంతా పెట్టుకుని. ఓకే. తర్వాత నేను పెట్టుకున్నాను. తర్వాత ఈ నామాలు పెట్టుకునే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటారు. నామం ఇక్కడ, నామం ఇక్కడ, నామం ఇక్కడ, నామం ఇక్కడ, నామం ఇక్కడ, 1 2 3 ఇక్కడ నామం, అలాగే మొత్తం 10-15 నామాలు పెట్టేసుకుంటారు. నాభికి అబౌవ్. వై లైక్ దాట్? వాట్ ఫర్? మీరు ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు? మనుషుల్ని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నారా? దేవుణ్ణి ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే మిమ్మల్ని చూసి మీరు మురిసిపోవడంతో సరిపడుతుందా? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆల్ దాట్? గురువులు, లోకానికి ఒక ఆదర్శాన్ని చూపించవలసిన గురువులు భౌతిక దేహానికి ఆ రకమైన ప్రాముఖ్యాన్ని ఇవ్వటం, భౌతిక దేహాన్ని ప్రధానంగా చేసుకుని ఏదో వేషాలు వేస్తూ ఉండటము, ఇదంతా కూడా పెద్ద భ్రమ. ఈ భ్రమ ఈ జనులను విడిచిపెట్టుట లేదు. వీళ్ళు ఇలాగ భ్రమలో పడి కొట్టుకుంటున్నారు అని అంటాడు ఆయన. తర్వాత ఇంకో మాట అంటున్నాడు, మీరు నామాలు గట్టిగా పెట్టారు, అడ్డబొట్లు గట్టిగా పెట్టారు, లేకపోతే ఇంట్లో హైబ్రిడ్లు ఉంటాయి. అంటే అది వెర్టికల్ బొట్లు, హారిజాంటల్ బొట్లు అన్నది ఇట్ ఈజ్ హైబ్రిడ్ ఆఫ్ వెర్టికల్ అండ్ హారిజాంటల్. ఇప్పుడు సో హైబ్రిడైజేషన్ అని ఎస్ఆర్బిట్, పిఆర్బిట్, ఈ యాటమ్ చుట్టూ ఈ పిఆర్బిట్ దగ్గరికి వచ్చేప్పటికి హైబ్రిడైజ్ అవుతుంది. అది హైబ్రిడైజ్ అయ్యి అలా స్పెరికల్గా ఉండాల్సిన ఆర్బిట్ అలా సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎలిప్సాయిడ్ లాగా తయారవుతుంది, అలా సాగతీసినట్టు హైబ్రిడైజేషన్. ఆ రకంగానే వెర్టికల్ బొట్టు, హారిజాంటల్ బొట్లు 2 ప్రసిద్ధములైన ఉన్నాయి, ఆపోజిట్ టు ఈచ్ అదర్, వైష్ణవ వర్సెస్ శైవ. ఈ రెండింటినీ కలిపి హైబ్రిడైజ్ చేసి పారేస్తాడు. అంటే అది వెర్టికల్ ఉంటుంది, హారిజాంటల్ ఉంటుంది, ఇంకా ఏదో రకరకాలు ఉంటాయి. ఏమిటి బొట్టులని? నేను బొట్టుల్లో మళ్ళీ కొంత ఇన్నోవేటివ్గా బొట్లు పెట్టడం, అది ఇటువైపు కొమ్ము కింద తిరగడం, అటు తిరగడం,
ఒకప్పుడు ముక్కు బెండకాయలాగా ముక్కంతా కవర్ చేయటం. ఎందుకు ఈ బొట్లు నేను? అలాగే కట్టు బొట్టు జుట్టు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, భగవద్గీత భక్తి యోగము అని చాప్టర్ ఉంది. దాంట్లో భక్త లక్షణములు అని 8 శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. అద్వేష్ట సర్వభూతానాం అని మొదలవుతాయి. ఆ భక్త లక్షణములు 20 25 చెప్పాడు ఆయన గీతాచార్యుడు. దాంట్లో ఒక్కటి కూడా కట్టు బొట్టు జుట్టుకు చెందినది లేదు. ఒక్కటి కూడా లేదు. మాట వరుసకి కూడా లేదు. ఎవరిని ద్వేషించకము అంటూ అలా చెప్పాడు తప్ప సంతుష్ట సతతం ఎప్పుడూ ఆ కంటెంట్మెంట్ పెట్టుకో అని ఇలాంటివి చెప్పాడు. వాడు భక్తుడు అవుతాడని చెప్పాడు. కానీ కట్టు ఇలా ఉన్నవాడు, బొట్టు ఇలా ఉన్నవాడు, జుట్టు ఇలా ఉన్నవాడు భక్తుడు అవుతాడని ఎక్కడ మాట వరుసకి కూడా చెప్పలేదు. అది భగవద్గీత. భారతం 5500 years ఓల్డ్ రఫ్లీ. దాని తర్వాత వచ్చిన సాహిత్యం మీరు ఆగమములు అని వచ్చాయి. ఇవి సుమారు 13, 14, 15 శతాబ్దాల్లో వచ్చాయి. వాటిల్లో ప్రారంభమైనది ఈ బొట్టు కట్టు జుట్టు గోల. అక్కడ ప్రారంభమై యముడు కింకరుల్ని పంపిస్తాడు. అరే మీరు వాళ్ళందరినీ పట్టుకుని రండి, ఇక్కడ యాతనలు పెట్టాలి. ఇదేదో పోలీస్ ఆఫీసరు పోలీస్ కానిస్టేబుల్ని పంపించి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టి వాళ్ళని కొట్టినట్టు అలాగే ఉందిగా ఇది. యముడు పంపిస్తాడు, మీరు ఆ జీవుల్ని పట్టుకురండి. పట్టుకొస్తే ఇక్కడ పడేసి వాళ్ళని మనం టార్చర్ చేద్దాము. యాతనలు పెట్టుట అంటే టార్చర్ చేయుటయే. ఓ రకంగా ఏదో సమ్ కైండ్ ఆఫ్ జంగిల్ రాజ్ అన్నట్టుగా పోలీస్ స్టేషన్లో పడేసి లాఠీలతో మొత్తినట్టుగా అలాగే యమధర్మరాజు అలాంటి పని చేస్తా. అదా యమహ అంటే అదా? ఇస్ దట్ హౌ ఇట్ ఈస్? ఆ విధంగా దానిని చిత్రించి ఈ కింకర్లకు యముడు ఓ సలహా చెప్తాడు. అడ్డబొట్టు వాళ్ళని మాత్రం వదిలిపెట్టేయండి సుమా, పట్టుకురాకండి అని చెప్తాడు. ఇది ఏ పురాణంలో ఉంటుందో చెప్పండి మీరు? శివపురాణంలో ఉంటుంది. నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. నిలువు బొట్టు వాళ్ళని పట్టుకొచ్చారా, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను, వాళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. నిలువు బొట్టు వాళ్ళని దరిదాపులు కూడా పట్టుకు రావద్దు అని చెప్పాడు ఒక చోట. ఇది ఏ పురాణంలో? విష్ణు పురాణంలో ఉండదు. ఇది తరువాతి విష్ణు పురాణం చాలా స్టాండర్డ్. తర్వాత వచ్చినటువంటి పురాణ సాహిత్యంలో ఇది ఉన్నది. ఊర్ధ్వపుండ్రాన్ని పుండ్రము అంటే బొట్టు, అడ్డంగా బొట్టు పెట్టుకున్నవాడు నరకంలో కొన్ని వేల సంవత్సరాలు పడు ఉంటాడు అని, నిలువు బొట్టు పెట్టుకున్నవాడు ముఖం చూస్తే పాపం వస్తుందని ఈ విధంగా వీళ్ళు రాసి పెట్టారు సంస్కృతంలో. 2 ఉన్నాయి, దీన్ని నిందించేవి దాన్ని నిందించేవి. ఆఖరికి మతము ఏ లెవెల్కి వచ్చిందో చూడండి. కబీర్ దాసు ఈ మతాన్ని చూసి ఒళ్ళు మండి అంటున్నాడు ఆ మాట. మతంలో ఉండే ఈ పెడధోరణులను చూసి ఈ దోషాలను చూసి ఆయన తన భావాన్ని చెప్తున్నాడు. ఫస్ట్ లైన్ అనేద్దాము. నా ధృతై ధరింపబడిన నానావేషైరపి, అనేకములైన వేషములతో కూడా భ్రమ జీవుని నో జహాతి, విడిచిపెట్టుట లేదు. వీడు ఎన్ని వేషాలు వేయాలో అన్నీ వేస్తున్నాడు, కానీ భ్రమ మాత్రం వాడిని విడిచిపెట్టట్లేదు. భ్రమ అంటే దేహమే ఆత్మ అని భ్రమ, దేవుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని ఏవో భ్రమలు, దేవుడికి రూపము ఆ రూపము అని భ్రమలు, అన్నీ భ్రమలే. ఈ బొట్లు పెట్టుకుంటే వైకుంఠానికి పోతాం, ఆ బొట్లు పెట్టుకుంటే కైలాసానికి పోతాం, ఇవన్నీ భ్రమలే. ఈ ఊహలు విడిచిపెట్టడు వీడు. దీని మీద ఏదో వ్యాఖ్యానాలు చేస్తూ కొంతమంది అదొక ఎంటర్ప్రైజు, ఇది పెద్ద ఎంటర్ప్రైజు. మనిషి చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడు? పెద్ద ఎంటర్ప్రైజు. అరే దెర్ ఈజ్ నో డెత్ అని శ్రీకృష్ణుడు చెప్తుంది, దాంట్లో ఎంటర్ప్రైజ్ లేదు. దెర్ ఈజ్ నో డెత్ అంటే ఎంటర్ప్రైజ్ ఏముంది? పాఠం చెప్పి నా దారిని నేపోతాను, మీ దారిని మీరు. దెర్ ఈజ్ నో ఎంటర్ప్రైజ్. వెరాస్ మనిషి పోతాడు, ముందు దేహం నుంచి బయటకు వస్తాడు, పైన తిరుగుతూ ఉంటాడు. దేహం వదిలిపెట్టేసిన తర్వాత వాడికి ఇంకేముంటుంది? ప్రాణం ఉంటుంది, మనస్సు ఉంటుంది, అంతఃకరణం ఉంటుంది, ఏవో ఉండి ఉంటాయి.
అలా కొంతకాలం అక్కడ తిరుగుతాడు, ఇల్లు పట్టుకుని చూరు పట్టుకుని వేలాడుతాడు కొంతకాలం, 3 రోజులో 11 రోజులో ఏదో. ఆ తర్వాత ఒక ట్రాన్సిట్ పాయింట్ ఒకటి ఉంటుంది. ట్రాన్సిట్ పాయింట్ అంటే తెలుసునా మీకు? మీరు విమానంలో వెళ్ళినప్పుడు అక్కడ దిగ్గానే ఎగ్జిట్, లగేజ్, ఏమంటారు దాన్ని, లగేజ్, బ్యాగేజ్ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ ఉంటాయి, ట్రాన్సిట్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు దుబాయ్లో దిగారనుకోండి, మీరు అమెరికాకి ఇంకా ముందుకు వెళ్ళాలనుకోండి, దుబాయ్ నుంచి యూరప్ కానీ అమెరికా కానీ వెళ్ళి విమానాలు ఉన్నాయి కనుక మీరు ఆ ఎగ్జిట్లోకి వెళ్ళరు, బ్యాగేజ్ కలెక్షన్ పాయింట్లోకి ఎగ్జిట్లోకి వెళ్ళరు. ట్రాన్సిట్ అని ఉంటుంది, ఆ యారో చూసుకుని అటు వెళ్ళిపోతారు. ట్రాన్సిట్లోకి వెళ్తే అక్కడ మళ్ళీ ఏదో సెక్యూరిటీ అది ఉంటుంది, అది పూర్తి చేసుకుని యూ కవర్ దట్, యూ గో త్రూ దట్ విత్ ఇన్ 10 minutes. ది గేట్స్ అన్నీ అక్కడ ఉంటాయి, వివిధ దేశాలకు వెళ్ళే గేట్స్. ఆ గేట్స్లో మీరు వెళ్ళే చోటకి వెళ్ళే గేటు చూసుకుని అక్కడ కూర్చుంటే ఆ విమానం ఎక్కి వెళ్ళొచ్చు. ఇది అందరూ చేసేదే. అలాగే ఈ జీవులందరూ ఒక ట్రాన్సిట్ ప్లేస్ ఉంటుంది, అక్కడ చేరతారు. ఓకే, ట్రాన్సిట్ మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలిస్తే సరి. ఒకప్పుడు మీకు తెలియకపోవచ్చు, వాళ్ళు చెప్తారు మీకు, ఈ గేట్ దగ్గరికి వెళ్ళండి, ఆ గేట్ దగ్గరికి వెళ్ళండి. మన ఎయిర్పోర్ట్లో వాడు గేట్ ఇవ్వడు, గేట్ అక్కడికి వెళ్ళాక మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీకు తెలియకపోతే వాడికి చూపిస్తే వాళ్ళు చెప్తారు, చెప్పి గైడ్ కూడా చేస్తారు, దే విల్ హెల్ప్ యూ. అలాగే ఈ జీవుణ్ణి వివిధ అటు పుణ్యలోకాలకి, ఇటు పాపలోకాలకి, అటు వైకుంఠానికి, కైలాసానికి పంపించేటువంటి ట్రాన్సిట్ పాయింట్లు ఉంటాయి. అక్కడ హెల్ప్ చేసే ఉద్యోగులు ఉంటారు చూసారా, వాళ్ళకి ఆతివాహిక పురుషులు అని పేరు. సాహిత్యంలో ఉన్న మాటే చెప్తున్నా మీకు. ఆతివాహిక, వెరీ గుడ్ నేమ్. అంటే అతి నుంచి వచ్చింది, అతి వహ, ఇది దాటి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు అక్కడే దిగిపోవడం కాదు, దాటి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆతివాహిక పురుషులు ఎవరో ఉంటారు, వాళ్ళు చేపట్టుకు తీసుకెళ్తారు. పుణ్యలోకానికైతే చేపట్టుకు తీసుకెళ్తారు, పాపలోకానికైతే తాళ్లతో కట్టేసి తీసుకువెళ్తారు. ఈ ఆతివాహిక పురుషులు, ఆ ట్రాన్సిట్ పాయింట్ ఉంటుంది చూడండి. ఇదో పెద్ద ఎంటర్ప్రైజ్. నేను ఆల్రెడీ 15 minutes నుంచి మీకు ఎలా వర్ణించాను, మీ అందరి దృష్టి కట్టిపడేసేట్లా వర్ణించాను. ఇదే మీద పుస్తకాలు రాయటం. ఆ అతివాహిక పురుషులు ఎవరో నాకు తెలుసునన్నాం, ఆ ట్రాన్సిట్ పాయింట్ నా దగ్గర ఉందన్నాం. ఇదో పెద్ద ఎంటర్ప్రైజ్. ఇటువంటి భ్రమలు వదిలిపెట్టవు. వీళ్ళు వేషాలు వేస్తూ ఉంటారు, వేషాలు ఎన్ని వేసినా వీళ్ళు భ్రమలతోటే బతుకుతారు, భ్రమలతోటే దేహాన్ని విడిచిపెడతారు. వేషాలని బట్టి భ్రమలు తొలగిపోతాయా? తొలగిపోవు. కబీరు చాలా పరుషంగా చెప్తాడండి. ఈ చెప్పిన దాంట్లో మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మీరు యూ రిఫర్ టు కబీర్, నాట్ టు దిస్ స్వామి. మీరు కబీర్ దగ్గరికి వెళ్ళిపోండి, కబీర్ దగ్గరికి వెళ్ళిపోతే సరిపడుతుంది. ఒక ఆయన అన్నారు, మీరు చెప్పేది నాతో అన్నారు, మీరు చెప్పేది మనం పెట్టుకున్న సిస్టమ్కి అనుకూలంగా లేదు అన్నారు నాతోటి. అంటే నేను అన్నాను, ఎస్ యు ఆర్ రైట్, ఐ అగ్రీ విత్ యూ. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు, నేను చెప్పేది శంకరుల భాష్యానికి అనురూపంగా ఉందా లేదా? అక్కడ భాష్య పాఠానికి సంబంధించిన సందర్భం. శంకర భాష్యానికి అనురూపంగా ఉందా లేదా? ఆ భాష్యానికైతే అనురూపంగా ఉంది అని చెప్పాడు. పోన్లేవాయా, చాలా థ్యాంక్స్ అమ్మా, నీ ఇల్లు బంగారంగాను పోనీ ఆ మాత్రమైనా ఒప్పుకున్నావు. కాబట్టి నేను భాష్యాన్ని అనుసరించి చెప్తున్నానే తప్ప అక్కడ పెట్టుకున్న సిస్టమ్స్ని నేను కంప్లీట్గా నెత్తిని మొయ్యటం లేదు. అంతే కదా నువ్వు అనేది. ఐ అగ్రీ విత్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. కాబట్టి దిస్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్. నేను అక్కడ ఉన్న ఎంటర్ప్రైజ్ని నేను సపోర్ట్ చేయలేకపోతాను, నా వల్ల అవదు. భాష్యంలో ఉన్న మాటలు చెప్పమంటే చెప్తాను. కాబట్టి వీ హ్యావ్ టు కమ్ టు ఏ కంక్లూషన్ వెదర్ యూ నీడ్ మై సర్వీసెస్ ఆర్ నాట్ అన్నది మనం వీ హ్యావ్ టు డిసైడ్ దాట్. మనకి దేర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్ అట్ ఆల్. కాదు నువ్వు చెప్పింది వేదాంతం కూడా కాదు, నువ్వు చెప్పింది శంకరులు చెప్పింది కాదు అంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అప్పుడు నేను అడుగుతాను, నీకు వచ్చిన సంస్కృతం అంతరా, నువ్వు రామశబ్దం రానివాడు అంత మాట అంటావా అని నేను కోపడే అవకాశం ఉంటుంది. కోపానికి తావే లేదు. కాబట్టి మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే యూ రిఫర్ టు కబీర్ దాస్. ఆయన ఏమంటున్నాడంటే, చూడండి మీకు మోక్షం అనేది ఈ ఎంటర్ప్రైజ్ వల్ల వచ్చేది కాదు, అది మీకు బ్రహ్మజ్ఞానము కలగాలి. అంటే లోపల బయట ఉన్న ఆ పరమాత్మ యొక్క దృష్టి మీకు ఏర్పడాలి.
నేను నిన్న చెప్పిన పాఠం అదే. లోపల అంతర్యామి దృష్టి ఏర్పడితే దాని పేరే బ్రహ్మజ్ఞానము. బయట ఈశ్వర దృష్టి గాడ్ కాన్షియస్నెస్ ఏర్పడితే దాని పేరే బ్రహ్మజ్ఞానము. అంతః బహిశ్చ, లోపల బయట కూడా మీకు ఆ గాడ్ కాన్షియస్నెస్ లోపలంతా నడిపిస్తున్నవాడు దేవుడు, బయట నడిపిస్తున్నది కూడా ఈశ్వరుడే అని ఆ గాడ్ కాన్షియస్నెస్ మీరు పెట్టుకుంటే మీరు మోక్షాన్ని పొందుతారు. దాని పేరు బ్రహ్మజ్ఞానము. అది లేదనుకోండి, నిన్న బాగా విస్తారంగా చెప్పాను, బ్రహ్మజ్ఞానము కలుగలేదనుకోండి ఏముంటుంది అప్పుడు? ఇంకా మెటీరియల్ దృష్టి ఉంటుంది, భౌతిక దృష్టి ఉంటుంది. భౌతిక దృష్టి అంటే ఏమిటి? వీడు మనిషి, అది పక్షి, అది పశువు. మనిషి గొప్పవాడు, పశువు తక్కువ, పక్షి ఇంకా తక్కువ, క్రిమి మరీ తక్కువ. మనిషిలో కూడా వీడి కులం ఇది, వాడి కులం అది, ఈ కులం ఎక్కువ, ఈ కులం తక్కువ, వీడు మనవాడు, వీడు పరాయివాడు, వీడేమో పంజాబీ, వీడు మద్రాసి, వీడు ఇండియన్, వీడు మ్లేచ్ఛుడు, వీడు అయోగ్యుడు. అంటే స్వర్గానికి వెళ్తే అక్కడ ఇండియన్స్ తప్ప ఎవరో అమెరికన్స్, యూరోపియన్స్ ఎవరో ఉండరు. ఎందుకంటే వాళ్ళందరూ మ్లేచ్ఛులు కదా. ఇంకా వాళ్ళకో స్వర్గం ఉంది. అక్కడికి వెళ్తే అక్కడ ఆ ఫాదరీలు వాళ్ళే ఉంటారు తప్ప ఇంకా ఎవళ్ళు ఉండరు. ఎవళ్ళు ఈ మిగతా పొలిటీషియన్స్, ఇండియన్స్, నాన్ క్రిస్టియన్స్ వీళ్ళు ఎవరు ఉండరు. ఆ ఫాదరీలు మాత్రమే ఉంటారు అక్కడ. బాగున్నాయా ఈ స్వర్గాలు? కాబట్టి స్వర్గానికి వెళ్తే ఆ స్వర్గంలో ఐన్స్టైన్ ఉండడు, ఆల్డస్ హక్స్లీ ఉండడు, ఐజాక్ న్యూటన్ ఉండడు, వీళ్ళెవరు ఉండరు ఆ స్వర్గంలో. ఎందుకంటే వీళ్ళెవరు ఈ వేషాలని వేయలేదు. వీళ్ళేదో సైన్స్ పట్టుకుని వినాలాడిలేవారు. కాబట్టి నీకు బ్రహ్మజ్ఞానము లేకపోతే ఏముంటుంది? బ్రహ్మజ్ఞానం ఉంటే ద విజన్ ఆఫ్ యూనిటీ ఉంటుంది. సర్వమును ఆత్మరూపంగా దర్శించుట, సర్వమును ప్రేమించుట, అది బ్రహ్మజ్ఞానం యొక్క లక్షణము. అది లేదనుకోండి ఏముంటుంది? భేద దృష్టే మిగిలి ఉంటుంది. ఆ భేదభావము అది నిన్ను విడిచిపెట్టదు. నీవు ఆ భేదభావంతో బ్రతికి ఆ భేదభావంతో మరణిస్తావు సుమా అని హెచ్చరిక చేస్తున్నాడు ఆయన. సో చూడండి, మీరు మీ లోపలికి మీరు చూసుకుని మీ కాన్షియస్నెస్ అంటే మీ మనస్సు యొక్క కదలికలు అవి ఎలా ఉన్నాయి అని మీరు చూసుకోవటం, బాగా చూడడం నేర్చుకోవాలి. తర్వాత బయటికి చూసినప్పుడు కూడా బయట మీరు చూస్తున్నది ఏమిటి, బయట మీరు చేస్తున్న వ్యవహారం ఏమి, దానిని కూడా జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మీరు సమాజాన్ని, మతాన్ని, కుటుంబంలో ఉన్న స్ట్రక్చర్స్ని, మతం పేరుతో ఏర్పడిన ఎంటర్ప్రైజెస్ చాలా ఉన్నాయి. వీటిని కనుక అనుసరించినట్లయితే మీరు భేదభావంలో మిగిలిపోతారు. భేద దృష్టిలోనే మీరు ఉంటారు. ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను, చాలామంది స్వాములు అమెరికా వెళ్తారు. అక్కడ కూడా భేద దృష్టి పెట్టుకుని వెళ్తారు. అక్కడ కూడా భేద దృష్టిలో ఉంటారు. వీడు అమెరికన్, వీడు మ్లేచ్ఛుడు, వైట్ మ్యాన్, బ్లాక్ మ్యాన్, వీళ్ళు ఇండియన్స్లో వీళ్ళు మళ్ళీ బ్రాహ్మణులు, వీళ్ళేమో క్షత్రియులు, వీళ్ళేమో రెడ్డి, వీళ్ళు మరొకటి ఈ దృష్టితోటే ఉంటారు. మీరు అమెరికా వెళ్ళినా కూడా ఈ భేద దృష్టి పోదు. అమెరికా వెళ్ళి అక్కడ ఒక ఇండియన్ అసోసియేషన్ పెట్టచ్చు కదా. ఇండియన్ అసోసియేషన్ లేదు. ఇండియా హౌస్ అని లండన్లో ఉంది, గాంధీ గారు వాళ్ళు పెట్టింది అనుకుంటా. అది వాళ్ళు ఇండియా హౌస్ అని పేరు పెట్టారు. నాకు తెలిసి ఇండియా హౌస్ ఉండదు. ఏముంటుంది అక్కడ? తెలుగు అసోసియేషన్, కమ్మ అసోసియేషన్, రెడ్డి అసోసియేషన్, మరాఠీ అసోసియేషన్, ఇవన్నీ ఉంటాయి తప్ప ఇండియా అసోసియేషన్ ఉండదు, ఇండియా హౌస్ ఉండదు. అంటే ఆ తర్వాత ఇండియా హౌస్ అంటే కూడా భేద దృష్టే, నాన్ ఇండియన్స్ ఇంక్లూడెడ్ కాదు. కాబట్టి ఈ సన్యాసులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా భేద దృష్టితోటే ఉంటారు, భేదభావంతో మిగిలిపోతారు. అంతే తప్ప అంటే సమాజము, మతము, తర్వాత సోషల్ స్ట్రక్చర్స్, సోషల్ మొరాలిటీ, సోషల్ ఎంటర్ప్రైజెస్, రిలీజియస్ ఎంటర్ప్రైజెస్, ఇవన్నీ కూడా మనిషి నుండి మనిషిని విడదగొట్టేవిగానే ఉంటాయి. ఒకడు ఇంగ్లీష్ మ్యాన్, ఇంకొకడు ఫ్రెంచ్ మ్యాన్, ఒకడు ఇండియన్, ఒకడు బ్రాహ్మణుడు, ఇంకొకడు శూద్రుడు, ఈ విధంగా అలా విడగొట్టి విధంగానే ఉంటాయి. భేదమే ప్రధానంగా ఉంటుంది. తర్వాత ఈ భేదంలో కూడా
బ్రహ్మభావమునకు దరిదాపులు కూడా ఉండదు. అది పరిచ్ఛిన్నమైన అహంకార రూపంగా ఉంటుంది. ఎక్కడ భేదం ఉంటుందో అక్కడ పరిచ్ఛిన్న అహంకారము ఉంటుంది లోపల, ఈగో. ఆ ఈగో ఎక్కడి నుంచి పుట్టింది? ఈ మనస్సు యొక్క కదలికలలో అదే పుడుతూ ఉంటుంది. మనస్సు యొక్క కదలికలలో భయములు, కోరికలు, అంధవిశ్వాసములు ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో పాటు ఈగో కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు అర్థం చేసుకుని, సో మనస్సు యొక్క కదలికలు, వాటిలో మనస్సులో ఉండేటువంటి సంస్కారములు, వాసనలు, అంటే కండిషనింగ్, ఒక అహంకారము నిర్మాణమై ఉన్నది. ఈ అహంకారము ఇది సర్వమును బ్రేక్ చేస్తూ ఉంటుంది, డివైడ్ చేస్తూ ఉంటుంది. లోపల డివిజనే, బయట డివిజనే ఉంటుంది. ఇది ఈ కదలిక, దిస్ మూమెంట్ అని ఆ మూమెంట్ని అంతా తెలుసుకుని, యు అండర్స్టాండ్ దట్ మూమెంట్, ఓకే, అండ్ దెన్ యూ డిజాల్వ్ ఇట్. అండర్స్టాండ్ చేసుకుంటే డిజాల్వ్ అయిపోతుంది. ఆ పని మీరు చేయగలరా? దట్ ఈస్ ది పాయింట్. ఆ పని మీరు చేయగలరా? ఇప్పుడు పెద్ద గురువు గారు ఓ గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలో 20 బ్రాహ్మణ గడపలు ఉన్నాయి. మిగతా అన్ని 10,000 గడపల గ్రామం అది. 50,000 మంది జనం, 10,000 గడపలు. బ్రాహ్మణ గడపలు 20 ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయనకి బ్రాహ్మణులు తప్ప ఇంకెవళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళరు, ఆయన రానివ్వరు కూడా. ఓ రకంగా ఇట్ ఈజ్ అండర్స్టూడ్ లైక్ దట్. దట్ ఈస్ ది ఎంటర్ప్రైజ్. మెయిన్ బ్రాహ్మణులు ఉంటారు. ఏదో కారు డ్రైవర్లు ఇలాంటి వాళ్ళని మినహాయిస్తే మెయిన్ బ్రాహ్మణులే ఉంటారు. ఆ మతానికి సంబంధించిందంతా బ్రాహ్మణులే ఉంటారు. 20 గడపలే ఉన్నాయి. అంటే ఆ 20 గడపల నుంచే వస్తారు ఆయన దగ్గరికి. ఆ 20 గడపల్లో మత సంబంధమైన దృష్టి ఉండి ఆయన దగ్గరికి వచ్చి దండం పెట్టేవాళ్ళు 10 గడపలు కూడా పట్టుమని లేవు. వాళ్ళు బ్రాహ్మణులు అయితే అగుదురు, కానీ ఈ రకమైన హడావిడిలో వాళ్ళు లేరు. వాళ్ళు ఏదో వ్యాపారాలు ఏవో చేసుకుంటూ ఉన్నారు. చాలామంది మైగ్రేట్ అయిపోయారు. కాబట్టి ఆయన అంత పెద్ద ఆయన వచ్చినప్పుడు, ఈ గ్రామానికి ఆయన వచ్చినప్పుడు, ఆయన్ని వచ్చి రండి అని ఆయన చెప్పే అనుగ్రహ భాషణాన్ని వినేవాళ్ళు పట్టుమని 10 మంది లేరు. కాబట్టి ఏం చేయాలి దీనికి? అందుకోసం ఆయన వచ్చి డేటు ఒక వారం ముందు ఫిక్స్ చేసుకుని హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, విజయవాడలో ఉన్న వాళ్ళకి ఫోన్లు, టెలిఫోన్లు చేసి రండిరా 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 అని ఇంకో 10 మందిని పోగేశారు. మొత్తానికి పెద్ద క్యాంపైన్ చేస్తే ఆ 20 గడపల నుంచి ఒక 10 మంది వచ్చారు. బయట నుంచి ఆ సందర్భానికి ఒక 10 మంది వచ్చారు. కొంతమందిని ఆహ్వానాలు పంపించి మీకు ప్రయాణ ఖర్చులు ఇస్తాం, ఇదనేదని. పండితులకు ప్రయాణ ఖర్చులు ఇస్తామంటే బుధాన్ని సంచి వేసుకుని పోతూ ఉంటారు. సో ఆ విధంగా ఒక 20 మందిని పోగేశారు. ఆయన అంత పెద్ద గురువు, ఆ 20 మందికి అనుగ్రహ భాషణం చెప్పి ఆయన దారిని ఆయన వెళ్ళినాడు. 50,000 జనాభా గల గ్రామం. ఈ దుస్థితియా కాదా అది? ఈ దుస్థితికి కారణం ఏమిటి? భేదభావమా కాదా? ఈ భేదభావాన్ని పెంచి పోషించేది ఎవరు? ఆ గురువేగా. ఆ గురువే పెంచి పోషిస్తున్నారు. కానీ ఆ గురువు వేషాలు చూస్తే మటుకు పట్టశక్యము కాదు. కాబట్టి ఈ విధంగా ఈ భేదభావంలో ఉండిపోయినారు వీళ్ళు. ఆ భేదభావాన్ని విడిచిపెట్టలేకపోయినారు. వీళ్ళకు బ్రహ్మజ్ఞానాన్ని ఎక్కడ పొందుతారు? ఒకవేళ బ్రహ్మజ్ఞానాన్ని పొందితే మటుకు భేదభావము తొలగిపోవును. బ్రహ్మజ్ఞానం అనగా భేదభావము తొలగిపోవుటయే. అంటే మీ థాట్ ప్రాసెస్ చూసుకోవాలి. ఈ థాట్ ఏం చేస్తుంది? మనుషుల్ని, ఒక మనిషిని ఇంకొక మనిషి నుంచి విడదీస్తోందా, లేక మనందరము ఒకటే అన్నట్టుగా ఆలోచిస్తోందా? అది చూసుకోవాలి. ఆ ఏకత్వం మీ సంకల్పంలో ఏకత్వము నిండి ఉంటే అదే బ్రహ్మజ్ఞానం అంటే. కాబట్టి ఆ థాట్ని సందర్భానుసారంగా, శాస్త్రీయంగా, పవిత్రంగా, హెల్తీగా ఉండాలి. థాట్ ప్రాసెస్ అది సిక్ ఉండకూడదు. వీడు వేరు వాడు వేరు అని ఎలా మనిషి నుండి మనిషిని విడదీసే థాట్ ప్రాసెస్ ఇజ్ ఎ సిక్ థాట్ ప్రాసెస్, అన్హెల్దీ థాట్ ప్రాసెస్. థాట్ ప్రాసెస్ హెల్దీగా ఉండాలి. అది ఎట్టి సందర్భంలోనూ భేదమును సృష్టించరాదు, భేద దృష్టి ఉండరాదు. అలాగంటే థాట్ ప్రాసెస్ని మీరు ఎక్సర్సైజ్ చేయగలరా? చాలా ఇంపార్టెంట్ అది. మీరు ఆ భేదభావాన్ని పోగొట్టకపోతే బ్రహ్మజ్ఞానము లభించదు. అట్టు తిరగేయండి. బ్రహ్మజ్ఞానము లేకుంటే భేదభావమే మిగిలి ఉంటుంది కదా. అది అందాము. జాతు చిత్ ఏనాడైనను
బ్రహ్మజ్ఞానం వినా, బ్రహ్మజ్ఞానము లేకుండగా భేదభావ, భేదదృష్టి నాపైతి తొలగిపోదు. అది పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఏమన్నారంటే ఈ 2 శ్లోకాలకి, సద్గురుడు సాయము చేసినాడు, గుణములు ఇంద్రియములు తమంత పోయినవి, దేహమును నామము వెలిసినది, బ్రహ్మ నామము అంటే బ్రహ్మ, ఆపదలు అరచి అరచి చచ్చినవి. ఆయన అనర్థ కారణం ప్రలాప అంటూ ఆయన దాన్ని ఒక రకంగా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఎందుకంటే కబీర్ మాటలు చాలా అలతి మాటలు ఉంటాయి, దాన్ని జాగ్రత్తగా మనం వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్గా ఆయన ఏమన్నాడంటే గుణ ఇంద్రీ సహజై గయే సతగురు కరీ సహాయ. సతగురు కరీ సహాయ అంటే తెలుస్తూనే ఉంది, కొన్ని చోట్ల అంత కరెక్ట్గా తెలియదు. ఘటమే నామ ప్రగట భయా బకి బకి మేరే బలాయ, దాన్ని ఎలాగ ట్రాన్స్లేట్ చేయటం, ఇది ఎవరికి చేతనైన విధంగా వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. ఆ భాష కొంత చాలా ఓల్డ్ కైండ్ ఆఫ్ హిందీ భాష, ఆధునిక హిందీ కూడా కాదు. సో కాబట్టి కబీరా భరమ న భజియా బహువిధి ధరియా భేక్. భేక్ అంటే వేష, వా భా అయింది, షా ఖా అయింది. సాయికే పరిచయ బినా, సాయి అంటే బ్రహ్మ, అంతరరహియా రహియో రేఖ అంటే ఎప్పటికీ కూడా ఆ భేద దృష్టి తొలగిపోదు. సో శ్లోకం అనేద్దాము. నానావేషైరపి ధృతై భ్రమో జీవం జహాతినో బ్రహ్మజ్ఞానం వినా భేదభావ నాపైతి జాతుచిత్. ఆయన నారాయణాచార్యులు గారు ఏమన్నారంటే ఆ శ్లోకానికి, కబీరు అనును పలు వేషములు వేసి తిని భ్రమలు దూరము కాలేదు, ప్రభుని పరిచయము లేకున్నా భేదరేఖలు మాయవు అని సరళంగా అనువాదం చేశారు. దీని తర్వాత రాబోయే అధ్యాయంలో యది పృచ్ఛతి కశ్చిన్మాం బ్రహ్మానుభవ ఏషహి మూకేన భుక్త గుణవత్ కో బ్రూయాత్ ఆత్మనిర్వృతిం. చాలా గొప్ప శ్లోకము. కాబట్టి ఎప్పుడైనా ఈశ్వరుని కృప ఉన్నట్లయితే ఆ భాగాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం